భక్తిహీనుల సంపాదన ఏంటి? వారిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ బహుమానం అంటే అండి? చెప్పండి, ఏ బహుమానం అంట? లోనున్నవారు చదవండి బైబిల్, మరలా చదవండి వాక్యాన్ని. భక్తిహీనుని సంపాదన వాడిని ఎప్పుడు ఏం చేస్తాడండి? మోసం చేస్తుందంట. ఎవరైతే నీతిని విత్తుతారో, నీతిమంతునిగా జీవిస్తారో, నీతిమంతునిగా బ్రతుకుతారో, నీతిని కలిగి నడుస్తారో వారికి అంటండి నిత్యము ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైన బహుమానమే వారికి లభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రభువు నీతిమంతుడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ అక్రమము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. ఎవరైనా మీరు నేను ఆరాధించుకునిచున్న నజరేయుడైనటువంటి యేసయ్య, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యేసయ్యలో ఏ పాపము లేదు, ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడైనటువంటి దేవుడు ఈరోజు జ్ఞానైనటువంటి సొలొమోను ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మారేనంటే, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడండి. ఏ బహుమానం అంటే? శాశ్వతమైన బహుమానం, మనతో ఉండే బహుమానం, అది నిత్యము ఉండే బహుమానం.